నా మనసు బాలేదు అని అసలు నేను ఎలా తెలుసు? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చాలా డిఫికల్ట్ అమ్మా. యూజువల్గా నా టెంపరేచర్ ఎంత అన్నది నేను చూసుకోవచ్చు, ఇలా అనుకోవచ్చు, కానీ నా మనసు ఎలా ఉంది అనేటటువంటిది పసిగట్టడం అనేది అది ఒక ట్రాన్స్. ఎందుకు భార్య భర్త, భర్త భార్య వీళ్ళిద్దరు ఎందుకు అంత పెద్ద శత్రువులు అవుతున్నారు అసలు? ఈ రోజుల్లో అంటారు కదా, అంటే ప్రత్యేకంగా ఎక్కడుంది ఈ ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి సార్ ఈ గొడవలు అంటే కనుక ప్రధానమైనటువంటి ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే హనీమూన్ మర్డర్. హనీమూన్ మర్డర్. ఇప్పుడు ఆ బ్రైడ్ అలా ఉంది, ఈ లక్షణాలు బట్టి దీనికి క్రూయల్ మెంటాలిటీ ఉందని మనం ఏమైనా తెలుసుకోవచ్చు సార్? అమ్మ ద థింగ్ ఈజ్ ఏంటంటే వీళ్ళు సడన్ గా అప్పటికప్పుడు పుట్టరు అమ్మ. చాలా మంది అనుకుంటారు అంత దారుణంగా ఎలా ఉంది. ఏది ప్లానింగ్ ఉన్నది, వేసేద్దాం అనుకున్నాము అవ్వలేదు, ఇలాంటి మన దగ్గరికి వస్తూ ఉంటే మనకు చమటలు పెడతా ఉంటే మనం కుర్చీకి దూరంగా జరుపుకుని వింటా ఉంటాం. సో వాళ్ళు ట్రెండ్ లోకి వెళ్తే అంటే నేను చాలా మంది చెప్పడం జరిగింది, నా జూనియర్స్ కానీ అట్లాగా ప్రొఫెషనల్ వెంజెన్స్ అంటారు, రివెంజ్. సంతోషపడ్డారు, వాళ్ళు పార్టీ చేసుకున్నారు నన్ను కిందకి లాగేసి అని. అప్పుడు వీళ్ళు ఫెయిల్ అయినట్లా, వాళ్ళ క్రూయల్ మెంటాలిటీ గెలిచినట్లా మనం ఏమనుకోవాలి? నేను గెలవాలి అంటే కనుక నేను క్రూరంగా ఆలోచిస్తేనే నాకు డిప్రెషన్ ఉంది అని నేను ఎట్లా తెలుసుకుంటాను అసలు? మంచి మాట. సి ద థింగ్ ఈజ్ ఏంటంటే చాలా మందికి వాళ్ళకి డిప్రెషన్ ఉన్నట్టుగా తెలియదు. ఎందుకంటే కనుక ఇందాక నేను డిప్రెషన్ బాగా ఎక్కువైంది, మరి ఇలాంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళలేదు అన్నప్పుడు దాని పీక్ లెవెల్ అంటే ఏంటి అసలు? చూసాడు. మీరంతా బాగా చెప్పారు, నాకు ప్లాన్ బి ఉంటది, కానీ అక్కడ తల్లిదండ్రులు కూడా ఉండాలిగా. మంచి మాట చెప్పారు. ఈ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అన్ని కూడా పిల్లల మీద నడిచేవి కాదు. ఈ పేర్లు చెప్పను కానీ 1వ ర్యాంకు నిజంగా చెప్తాను మేడం, బీహార్ యూపీ నుంచి అంట